సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది రేస్ థింగ్స్. నేను మీ రోహిత్. సో ఈరోజు టాపిక్ అందరు సఫర్ అయ్యే, యూత్ సఫర్ అయ్యే ప్రాబ్లం ఇప్పుడు అందరు సఫర్ అవుతున్నారు, విచ్ ఇస్ హెయిర్ ఫాల్. సో యునో హెయిర్ కేర్, హెయిర్ టిప్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టాపిక్. ఒకసారి కాన్సన్ట్రేటివ్గా వినండి. ఫస్ట్ థింగ్, మీకు మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్న తర్వాత కాలేజ్ కానీ లేకపోతే ఎటైనా జాబ్ పరంగా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ మీ వాటర్ ప్రాబ్లం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఫర్ దట్ నేను కూడా అక్కడ నుంచి వచ్చా, సేమ్ సఫర్ అయ్యా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు. సో మనకు అక్కడ యూజ్ చేసే వాటర్ వచ్చేసి మొత్తం హార్డ్ వాటర్. హార్డ్ వాటర్ విచ్ ఈస్ లాట్ ఆఫ్ కెమికల్స్ అండ్ కొన్ని సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో దానికి ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ అయ్యే బిల్డింగ్స్ అయినా, హాస్టల్స్ అయినా, వేరే రెసిడెన్షియల్ హౌసెస్ అయినా వాళ్ళందరూ సాఫ్ట్‌నర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. సాఫ్ట్‌నర్స్ అని పెట్టించుకుంటున్నారు. సో లిటిల్ బిట్ కాస్ట్, బట్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్‌సెల్వ్స్. సో ఫర్ దట్ మనం అంతా ఇన్వెస్ట్ చేయలేకపోయినా, అంటే మన మన రెసిడెన్షియల్స్ కాదు, మన ప్లేస్ కాదు కాబట్టి మనం ఏం చేయలేం, వాళ్ళకి ఏం చెప్పలేం. వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు పెట్టరు. వాళ్ళు హాస్టల్స్ అవి ఇవి. ఒకవేళ సాఫ్ట్‌నర్స్ ఉన్నా వాళ్ళు మెయింటెనెన్స్‌కి బాగా ఖర్చు అవుద్ది వాళ్ళకి. సో దే వోంట్ యూజ్ దట్. అండ్ ఫర్దర్ నేను కొన్ని కేర్ టిప్స్ చెప్తాను. విచ్ ఈస్ ఫస్ట్, ఎవరైతే బైక్ డ్రైవ్ చేస్తారో వాళ్ళందరూ హెల్మెట్ అనేది ఫస్ట్ మెయిన్ ప్రియారిటీ. హెల్మెట్ వచ్చేసి అందరూ యాక్సిడెంటల్ పరంగా ప్రొటెక్ట్ అవుతా అని లాట్ ఆఫ్ పీపుల్ విల్ థింక్. సో నాట్ ఓన్లీ యాక్సిడెంట్, విచ్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ యువర్ హెయిర్ అండ్ యువర్ స్కిన్ కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు కూడా హెయిర్ ఫాల్ అవుతుండే. సో మై ఫ్రెండ్స్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ దట్. వాళ్ళకి ఇచ్చిన ఈ టిప్ ఇట్ యూస్డ్ ఎ లాట్ టు దెమ్. సో ఇప్పటికి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. మీకు ఒక కాటన్ కర్చీఫ్, సమ్ హ్యాండ్ కర్చీఫ్ ఉంటే ఆ హ్యాండ్ కర్చీఫ్ని ఫోల్డ్ చేసి వెన్ యూఆర్ గోయింగ్ టు రైడ్ యువర్ బైక్, దానికి ముందు మీరు హెల్మెట్ పెట్టుకునే దాని ముందు మీరు టై చేసుకోండి హెడ్కి. ఆ తర్వాత హెల్మెట్ పెట్టుకొని స్వీపింగ్ ఫర్ దాంతో మీకు యాక్చువల్గా మనం హెల్మెట్ పెట్టుకున్నప్పుడు స్వెట్ అనేది మనకు చాలా ఎక్కువ వస్తుంది. సో స్వెట్ అండ్ ఆ స్వెట్ ఎట్ అబ్జర్వ్ కాకుండా స్కాల్ప్కి అబ్జర్వ్ అవ్వడం వల్ల మీ స్కాల్ప్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో వన్ మోర్ థింగ్, మన హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఇట్లా సప్రెస్ అయిపోయి ఉంటుంది కదా హెయిర్, దానివల్ల కూడా మన స్కాల్ప్ డ్యామేజ్ అవుతుంది. రూట్స్ అనేది చాలా వీక్ అయిపోతుంది. ఇవన్నిటికి ప్రొటెక్ట్ అయి ఉంటుంది. ఆ స్వెట్ అనేది ఆ కర్చీఫ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ప్రతి 2 టైమ్స్ వేర్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేయండి. బికాస్ ఎంత మనం ప్రొటెక్టివ్ ఉన్నా ఆ స్వెట్ మళ్ళీ అలాగే వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఇది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, please like my video and go follow the Instagram, which is Race Things. Love you all.